2050వ సంవత్సరానికి బ్రిటన్ ఇస్లామిక్ రాజ్యంగా మారడం ఖాయం. ఇది అక్కడ ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నటువంటి నిజం. బ్రిటన్ పౌరుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది, పుట్టుకలు తగ్గుతున్నాయి. అదే సందర్భంలో బ్రిటన్లోకి వచ్చినట్టు చొరబాటుదారులు శరణార్థులుగా మారి అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుని వాళ్ళకు పుడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, సిరియా నుంచి వచ్చినోళ్ళు, ఇరాక్ నుంచి వచ్చినోళ్ళు, ఇరాన్ నుంచి వచ్చినోళ్ళు, ఇట్లాగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున సంఖ్య పెరుగుతోంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు కూడా తిరగడానికి నిషేధం విధించినటువంటి సిచ్యుయేషన్ ఉంది అక్కడ అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో 11 నగరాలు ఇప్పటికి ముస్లిం మేయర్లు ఉన్నటువంటిది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ కొత్తగా ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్స్ ఓన్లీ అన్నది అక్కడెక్కడా లేదు బ్రిటన్లో. కానీ ఇప్పుడు ఓన్లీ ముస్లిముల కోసం, ఓన్లీ ముస్లిం విద్యార్థుల కోసం స్కాట్లాండ్ విద్యా సంస్థే వెలిసింది. ఓన్లీ ముస్లిం విద్యార్థుల కోసం క్రమంగా వాళ్ళ మదర్సాలు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ, అట్లాగే వాళ్ళ షరియా చట్టం క్రమక్రమంగా అవన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఆడే జూదంలో బ్రిటన్ తన స్వతంత్రాన్ని ఇస్లామిక్ రాజ్యానికి ఇవ్వబోతోంది.